నిరుపేద విద్యార్థులందరికీ నాణ్యమైన విద్య అందించాలదే యువనేత మంత్రి నారా లోకేష్ లక్ష్యమన్నారు. మంత్రి నారాయణ అందుకు తాను అన్ని విధాల సహకారం అందిస్తానన్నారు. నెల్లూరు నగరంలోని రంగనాయకులపేట పిఎంఆర్ స్కూల్లో అదనపు భవనాల నిర్మాణానికి మంత్రి నారాయణ శంకుస్థాపన చేశారు. అన్ని హంగులతో అదనపు భవనాలను సిద్ధం చేస్తామని చెప్పారు మంత్రి. నెల్లూరు పట్టణంలో 15 ప్రభుత్వ హైస్కూళ్లను అంతర్జాతీయ ప్రమాణాలతో సిద్ధం చేస్తున్నామని, ఇప్పటికే వీఆర్సీలో 15 కోట్లతో సిద్ధం చేసిన మున్సిపల్ స్కూల్లో 1000 మంది విద్యార్థులు చదువుకుంటున్నారని నారాయణ వెల్లడించారు. ఒకటి ఏంటంటే, ఒక బ్లాక్ కట్టి ఎంతో కాలం వదిలేశారు. 4 క్లాస్ రూమ్లు ఉన్నాయి. ఆ 4 క్లాస్ రూమ్ కూడా కంప్లీట్ చేస్తే పిల్లలకి మంచి రూములు వస్తాయి. ఆ ఉద్దేశంతో నేను ప్రియా ఇంజనీరింగ్ కంపెనీ ప్రాజెక్ట్ వాళ్ళని నేను రిక్వెస్ట్ చేశాను. రిక్వెస్ట్ చేస్తే ఆ 4 రూములు వాళ్ళు కంప్లీట్ చేస్తా ఉన్నారు. దానికి ఫ్లోరింగు, తర్వాత వచ్చి పెయింటింగ్స్, ఎలక్ట్రిఫికేషన్ ఉన్నాయి. ఆ పార్ట్ వరకు మేము చేస్తామని ఇక్కడ రావడం జరిగింది. వారు ఇమీడియట్గా టేకప్ చేసేసి దాన్ని 1 మంత్లో కంప్లీట్ చేస్తా ఉన్నారు. వారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రియా ఇంజనీరింగ్ కంపెనీ ప్రాజెక్ట్ శ్రీనివాస్ రెడ్డి గారు. అదేవిధంగా ఇదే స్కూల్లో చదివి ఈరోజు అమెరికాలో ఉన్నటువంటి రాజ్యపూరి రంగా అనే యొక్క విద్యార్థి ఈరోజు యాక్చువల్గా వీళ్ళు చిన్న ఒక దాని ఏమన్నారు స్టేజ్ని పిల్లలకి అసెంబ్లీకి స్టేజ్కి యాక్చువల్గా డొనేట్ చేశారు. ఆ రంగాన్ని కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తాను. ఇప్పుడే హెడ్ మాస్టర్ చెప్పారు, సార్ మీ స్టూడెంట్ అని సార్ ఆయనని. నాకు నిజంగా ఎంతో ఆనందంగా ఉంది. ఎందుకంటే నా స్టూడెంట్ తను చదివిన స్కూల్లో ఈ విధంగా ఆ స్కూల్కి మళ్ళీ ఒక డొనేట్ ఎంత కావచ్చు, అది రూపాయి కావచ్చు, 1,00,000 కావచ్చు, 1 కోటి కావచ్చు, 10 కోట్లు కావచ్చు, ఏదైనా చేసినందుకు వారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఒకటి ఏంటంటే, ఒక బ్లాక్ కట్టి ఎంతో కాలం వదిలేశారు. 4 క్లాస్ రూమ్లు ఉన్నాయి. ఆ 4 క్లాస్ రూమ్ కూడా కంప్లీట్ చేస్తే పిల్లలకి మంచి రూములు వస్తాయి. కొమరంభీం ఆసిఫాబాద్